రైతులపైన మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈ ఇద్దరి నేతలకు కూడా రైతుల పక్షాన ప్రజల పక్షాన డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది తప్ప వాళ్ళ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఇంచుమించు పరిపాలన చేసే సమయంలో రైతు ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని వడ్డీకే సరిపోయిన సందర్భంలో 2014-18 పావలా ఇచ్చిన సందర్భం, అది కూడా 16,000 కోట్లు. 2018 నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అని, ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఒకసారి 469 కోట్లు విడుదల చేసి ఆ తర్వాత 11,000 కోట్లు విడుదల చేసిన సందర్భం. ఇంచుమించు ఆ ప్రభుత్వ హయాంలో 8,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే విధంగా ఓవైపు పచ్చి అబద్ధాలను హరీష్ రావు గారు, ఓవైపు రైతుల పేరిట ధర్నా పేరిట షోలు. ఎందుకంటే తను ఈ కార్ రేసింగ్ సంబంధించిన దానిలో విచారణలో ఓవైపు లొట్ట పీస్ కేసు అంటూ హైకోర్టుకు వెళ్ళి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే విచారణకు వెళ్ళాల్సిందే. ఒకవేళ నువ్వు అడ్వకేట్ తీసుకువెళ్తే పక్క గదిలో కూర్చోబెట్టుకోమని చెప్పి పంపిన సందర్భాన్ని, తర్వాత అదే లొట్ట పీస్ కేసు అంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో మేము తలదూర్చము, ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని చెప్పని గవర్నర్ గారే అనుమతి ఇచ్చినటువంటి ఈ కేసులో, అంటే వెనక్కి తీసుకొని కేసును ఓ రకంగా నైతికంగా ప్రభుత్వం గెలిచిపోయినట్టే. సుప్రీంకోర్టులో ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడంటేనే ఓడిపోయినని అర్థం.